వేసుకుంటా, వాళ్ళిద్దరికి లవ్ సాంగ్లు వేసుకుంటా, వాళ్ళిద్దరికి లవ్ సింబల్ వేసుకుంటా అసలు ఇట్లా పెట్టేసి వాళ్ళని అయ్యగారే ఈ వారం కళ్యాణ్ అయ్యగారే. నమస్తే దోస్తులు, నేను మళ్ళీ వచ్చిన. ఈ వారం మాత్రం వరస్ట్ 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 నామినేటర్స్ అన్నమాట. ఇంత వరస్ట్ నామినేషన్ అసలు ఏ వీక్ లో కూడా ఎవ్వరు చేయలేదు. అంత వరస్ట్ నామినేషన్ చేశారు. అంటే ఎక్కడా కూడా ఎటువంటి పాయింట్ అనేదే లేకుండా దరిద్రమైన నామినేషన్ చేశారు కొంతమంది నామినేటర్స్. అసలు చండాలం అనమాట. ఏ వీక్ లో కూడా లేదు. వాళ్ళు ఎవరో కూడా ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ పడాలా. కుర్రోడు మాత్రం బీభత్సంగా ఆడుతున్నాడు 2 వీక్స్ నుంచి. మామూలుగా కాదనమాట. తనుజాని కూడా తనకున్న ఓటింగ్స్ ని కూడా మించి ముందుకెళ్ళిపోతున్నాడు. ఎక్సలెంట్ గేమ్ ఆడుతున్నాడు కుర్రోడు. ఫస్ట్ లో వచ్చినప్పుడు స్టార్టింగ్ లో ఆ అమ్మాయిలు అమ్మట పడతా తనుజాని బాగా ఇది చేస్తా, తనుజ వెనక తిరుగుతా మనోడి గేమ్ పడిపోయింది అనమాట. సో ఉండంగా నాగార్జున గారు వచ్చేసి తను ఆడే తీరు లేదంటే అమ్మాయిల పట్ల తను ప్రవర్తిస్తున్న దాని గురించి చెప్పాక కొద్దిగా మనోడు ఆ రూట్ తప్పించాడు. సో ఇక్కడ నుంచి గేమ్ సూపర్ గా ఆడాడు. ఈ 2 వీక్స్ అయితే అద్దరు కొట్టాడు గేమ్. బయట ఓటింగ్ కూడా అద్దరిపోతుంది కళ్యాణ్ పడాలకి. ఈ వీక్ మాత్రం తనుజాని మించే ఉంటాడు మనోడు. సో ఇప్పుడైతే అసలు విషయానికి వచ్చేద్దాం. ఈ వారం అసలు ఇమాన్యుయల్ చేసిన భరణి మీద చేసిన నామినేషన్ చండాలం అంటే చండాలం. ప్రతి వీక్ కూడా అదే నామినేషన్ ఎక్కడా పెట్టకూడదు, అదే పాయింట్ ఎక్కడ పెట్టకూడదు. ఇమాన్యుయల్ అదే వీక్ ప్రతి నామినేషన్ లో అందరూ చెప్పేదే గేమ్ ఆడట్లేదు, స్టాండ్ తీసుకోవట్లేదు, ఎక్కడో తగ్గాడు, బాండింగ్స్ వల్ల తగ్గాడు. ఇదే సోది. ప్రతి వీక్ భరణిని నామినేట్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే ఒక రీజన్ తో నామినేట్ చేస్తున్నారు. వాస్తవానికి భరణి మీద ఎటువంటి ఒక పాయింట్ లేదనమాట. ఈ వారం ఇమాన్యుయల్ చేసినంత దరిద్రమైన నామినేషన్ ఎక్కడ లేదు. ఇప్పుడు గేమ్ జరిగింది మన లాస్ట్ వీక్, ఏది థ్రెడ్డింగ్ ది గేమ్ జరిగింది. నిఖిల్ అండ్ డెమోన్ ఉన్నారు, గౌరవ్ భరణి ఉన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవే ఫస్ట్ వెళ్తా అవి పడేసి వెళ్ళాడు. ఆ తర్వాత భరణి వెళ్ళాడు. సో సహజం, గేమ్ జరిగినప్పుడు కింద పడటం తగలటం అనేది సహజం జరుగుద్ది. సో దాన్నే ప్రత్యేకంగా తీసుకొని మీరు ఆడలేకపోతున్నారు, మీ వల్లే గేమ్ ఓడిపోయారు, ఒకవేళ అదే ప్లేస్ లో నేనుంటే నాకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది ఏమంటే, ఇమాన్యుయల్ ఎక్కడా కూడా గేమ్ అన్ని చోట్ల అంత సూపర్ గా ఆడా? ఎక్కడా అంత సూపర్ గా ఆడకుండా లేడా? వరస్ట్ గా, చాలా అంటే చాలా వరస్ట్ నామినేషన్ అనమాట. నాకైతే అసలు నచ్చలేదు ఈ వీక్ లో ఇమాన్యుయల్. సో అందుకేనేమో భరణి కూడా సేమ్ ఇమాన్యుయల్ కూడా ఒక్కసారి నామినేషన్ లో ఉంటే ఎలా ఉంటుందో చూడండి అని చెప్పి చూపించాడు. సో రీతును కూడా నామినేట్ చేశాడు. సో దాంట్లో కొంత ఓకే, కొన్ని పాయింట్స్ ఉన్నాయి, మంచి పాయింట్స్ అవి కూడా. కానీ ఇంకొకటి 2 పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే నువ్వు డిజాస్టర్ సంచాలక్ అని చెప్పి అన్నాడు. సో ఇమాన్యుయల్ ఎక్కడా కూడా సంచాలక్గా ఫెయిల్ అవ్వలేదా? సంచాలకుగా ఫెయిల్ అయ్యాడు. బెలూన్స్ టాస్క్ లో వచ్చేసి రాము ఇమాన్యుయల్ ఇద్దరు సంచాలకులుగా ఉండి కూడా ఇద్దరు అనవసరంగా ఫెయిల్ అయిపోయారు. అంత చండాలం చేశారు. సో ఈ వీక్ అయితే ఇమాన్యుయల్ చేసిన నామినేషన్ అయితే చాలా చండాలం అనే చెప్పాలి. సో నెక్స్ట్ డెమోన్ పవన్. సో మనోడు కూడా ఈరోజు నామినేషన్ చేశాడు, కళ్యాణ్నే చేశాడు ఇతను కూడా. సో ఎక్కడ చేశాడంటే కొన్ని బ్యాక్ స్టెప్ వర్డ్ అని చెప్పేసి కొన్ని మాటలు. సో ఆడియన్స్ అంతా కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నారనే ఈ 2 పాయింట్స్ మీద డెమోన్ పవన్ కూడా మనోడు కళ్యాణ్ మీద నామినేట్ చేశాడు. సో ఇదైతే నిజంగా వరస్ట్ అనమాట. సో ఎప్పటిదో తీసుకొచ్చి ఇప్పుడు పెట్టడం కాదు. ఏదైనా నామినేషన్ ఉంటే ఈ వారం నామినేషన్ లో పెట్టాలి. ఎప్పటికప్పుడో తీసుకొచ్చి అక్కడ ఆల్రెడీ కళ్యాణ్ సూపర్ గా అంటే సూపర్ గా మనోడు డిఫైన్ చేసుకున్నాడు. సో ఎప్పటిదో అయినా కానీ గుర్తు పెట్టుకొని ఆ రోజు ఏం జరిగిందనే దాన్ని, ఈ బ్యాక్ స్టెప్ ఈ వర్డ్ ఏదైతే ఉందో దీన్ని సాయి అన్నాడు అని డెమోన్కి చెప్పడం వల్ల డెమోను కళ్యాణ్ మీద పడ్డాడు అనమాట. సో ఇదైతే కరెక్ట్ అని నేనైతే అనుకోవట్లేదు. సూపర్ కళ్యాణ్ మాత్రం అబ్బా కుర్రోడు మాత్రం సూపర్ గా ఆడుతున్నాడు. ఈ 2 వీక్స్ నుంచి
అద్దర కొట్టాడు అనమాట. అసలు ఆ నామినేషన్ ప్రక్రియలో అవి చూస్తున్నప్పుడు అనిపిస్తుంది మనోడికి ఇంత అవగాహన నాలెడ్జ్ ఎలా వస్తుంది, ఇంత గుర్తింపు ఎలా పెట్టుకుంటున్నాడు ఇదంతా అని చెప్పేసి అనిపించింది. అద్దర కొట్టాడు అయితే మాత్రం. కానీ నిజంగానే చెప్తున్నాను, డెమోన్ మాత్రం రీటూన్ చేయటం అనేది 100% రైట్. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి కాన్వర్జేషన్ ఏదైతే ఉందో మనోడు నెమ్మదిగానే మాట్లాడుతూ ఉంటాడు. వాస్తవానికి డెమోన్ పవర్ అసలు ఎవరి మీద కూడా మనోడు కోప్పడ్డు గొడవ పెట్టుకోడు ఎవరి మీద కూడా. ఏదన్నా ఉంటే సైలెంట్ గా మాట్లాడతాడు. తన వరకు వచ్చినా కూడా దాన్ని ఏదో సరేలే తెలుసో తెలియక అన్నారులే అన్నట్టు ముందుకు వెళ్ళిపోతాడు. కానీ రితు విషయంలో మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు. నేను ఇలా ఉంటాను, నేను ఇలాగే చేస్తాను అన్నట్టుగా ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ఆ విషయంలో మాత్రం నాకు బాగా నచ్చాడు. తర్వాత వచ్చేసి వరస్ట్ అంటే వరస్ట్ నామినేషన్ చెప్తా చూడండి. సంజన గారు అనమాట. సంజన గారు అసలు కళ్యాణ్ ఎందుకు నామినేట్ చేశారో కూడా ఆవిడకైతే అసలు అర్థం ఉందో లేదో నాకైతే అర్థం కాలేదు. సో లాస్ట్ వీక్ జరిగిన టాస్క్ లో కూడా కళ్యాణ్ ఆల్రెడీ సంజన గారిని సపోర్ట్ చేశాడు. అయినా కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే సంజన గారి కన్నా 2 నామినేషన్లు ఉన్నాయి కాబట్టి ఒకటి డెమోని చేసి ఒకటి సంజన గారిని చేశాడు. ఎందుకు చేశాడు? నాకు అందరి దగ్గర నుంచి సపోర్ట్ వస్తుంది కానీ మీ దగ్గర నుంచి నాకు పెద్దగా సపోర్ట్ వస్తున్నట్టయితే నాకు అసలు అనిపించట్లేదు. మీకు నాకు మధ్య బాండింగ్ అనేది చాలా తక్కువగా ఉంది, దూరంగా అనిపిస్తుంది అన్న విషయం మీద కళ్యాణ్ చేశాడు. సో అప్పుడు సంజన గారు ఏమంటారు, ఎప్పుడుదో లైట్ టాస్క్ ఉంటుంది, 4th 5th వీక్ లో జరిగిన లైట్ టాస్క్ ఒకటి ఉంది, అక్కడ ఎవరు నీకు సపోర్ట్ చేయకపోయినా నేను నీకు సపోర్ట్ చేశానని చెప్పి అంటున్నారు. సో ఆ రకంగా చూసుకుంటే నిన్నగాక మొన్న జరిగిన ఈ పిల్లర్ ఏదైతే ఉందో, ఈ పిల్లలు కట్టే బాక్సులది, దాంట్లో సంజన గారినే కదా సపోర్ట్ చేసింది కళ్యాణ్. సో ఇక్కడ కూడా వరస్ట్ గా చేశారనమాట సంజన గారు. ఏదో ఈ వీకు ఇప్పుడు కళ్యాణ్ చేశాడు కాబట్టి చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం అన్నట్టుగానే చేశారు. కానీ కళ్యాణ్ మాత్రం బాగా డిఫెండ్ చేసుకున్నాడు, సూపర్ అంటే సూపర్ గా చేసుకున్నాడు అబ్బా. సో ఇక్కడ వచ్చేసి అసలు విషయం ఏంటంటే బర్నీ గారు చేసింది చాలా అంటే చాలా బాగా చేశారు. ఎందుకంటే 10 వారాల నుంచి కూడా ఇమాన్యుయేల్ ఏ ఒక్క వీక్ లో కూడా నామినేషన్ లో లేడు. సో లేడు కాబట్టి నామినేషన్ లోకి వెళ్తే ఎలా ఉంటుందో తెలియాలి. ఇప్పుడు ఒకటే పదాన్ని ఎప్పుడు కూడా ఒక మనిషి మీద నువ్వు వేస్ట్రా 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 అని అంటే ఎవరికైనా కోపం వస్తుంది, ఎవరికైనా కోపం వస్తుంది. కాదు, ఒకసారి చెప్పాలి, వదిలేయాలి, దాన్ని మళ్ళీ తీసుకురాకూడదు. పద్దాకల దాన్నే తీసుకొస్తాము, మేము దాన్నే తీసుకొస్తాము అంటే కుదరదు. ఇప్పుడు ఒక మనిషి ఆ టాపిక్ మీద బర్నీ గారు ఉన్నారు, బర్నీ గారు అసలు సరిగ్గా ఆడట్లేదు, ఆయన బాండింగ్స్ అని పోతున్నాడు, సరిగ్గా అసలు ఆయన ఏంటో ఆయన గేమ్ ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు, సో ఆయన గేమ్ ఆడుతున్నట్టే లేదు, సో మేము బర్నీ గారిని మేము నామినేట్ చేస్తున్నాము ఈ వారం అని చెప్పేసి ఒక వారం చేస్తే సరిపోయింది. బర్నీ గారు ఆడట్లేదు 2వ వారం, బర్నీ గారు ఆడట్లేదు 3వ వారం, బర్నీ గారు 4వ వారం, బర్నీ గారు ఆడట్లేదు 7, 8, 9, 10 ఇట్లా పద్దాకల ప్రతి వారం బర్నీ గారు స్టాండ్ తీసుకోవట్లేదు, బర్నీ గారు ఆడట్లేదు, బర్నీ 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 ఏంటి బర్నీ? ఒక మనిషి మీద ఎప్పుడు కూడా ఒకే దాన్ని రుద్దకూడదు. సో ఈ నామినేషన్ కరెక్ట్ కాదు, ఇమాన్యుయేల్ చేసింది అస్సలు కరెక్ట్ నామినేషనే కాదు. సో టిట్ ఫర్ టాట్ అనమాట, బర్నీ గారు చేసింది టిట్ ఫర్ టాట్. కరెక్ట్ గా బుద్ధి చెప్పినట్టే అనిపించింది. ఇది వరకు ఇమాన్యుయేల్ ఆడిన గేమ్ మంచి గేమ్ ఆడాడు, ఇప్పుడు ఉండంగా ఇమాన్యుయేల్ కి భయం పుట్టుకొస్తుంది, భయం వేస్తుంది. తనకన్నా స్ట్రాంగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్ట్రాంగ్ పర్సన్స్ ని ఎదిరించలేక నామినేషన్ లో పెడితే వాళ్ళే పోతారులే, ఏదో విధంగా వాళ్ళలో తప్పు చూపించాలే. తనుజ విషయంలో కూడా అదే జరిగింది. నన్ను నామినేషన్ చేసే టైంలో కూడా నాకు తనుజ మీద చాలా ఇదిగా ఉంది, కానీ అమ్మాయి నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. ఎవరు చేసుకోవాలి, ఎవరిని ఎందుకు చేసుకుంటారు? తనుజ చెప్పింది చాలా రైట్ అని నేను ఆల్రెడీ చెప్పేశాను కూడా అప్పటికి. సో ఇక అంత ఫైనల్ గా అయితే ఇదనమాట పరిస్థితి. వరస్ట్ నామినేషన్ అనమాట జరిగింది.
ఈ వీళ్ళైతే వరస్ట్ గా నామినేషన్ చేశారు. అసలు ఎవరిని ఎందుకు చేసుకున్నారో వేస్ట్ అన్నమాట. సో ఇక దివ్య రీతు చేసుకున్నారు. సో అది అయితే వాళ్ళు వ్యక్తిగతంగా జరిగినట్టు అనిపించింది. సో దాన్ని వదిలేద్దాము. వాళ్ళు ప్రతి వారం ఎట్లా చేసుకుంటారు ఇద్దరిని ఒకరొకరు, వారిద్దరు అలాగే చేసుకున్నారు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే తనుజ ఎందుకు రీతును సేవ్ చేసింది, ఎందుకు చేసింది అనేది కూడా తనుజ క్లారిటీ ఇచ్చేసింది. ఏమని ఇచ్చేసిందంటే భరణి గారిని నేను సేవ్ చేయాలి అనుకొని నేను భరణి గారిని సేవ్ చేస్తే బాండింగ్, ఫాదర్ బాండింగ్ అని చెప్పేసి ఈ బయట ఉన్నారుగా పాడు సమాజం, ఈ పాడు సమాజం ఉందే ఇది మనల్ని అసలు బ్రతకనియ్యదు కదా, అందుకని భరణికి నేను సేవ్ చేయాలనుకోలేదు అని చెప్పేసి. సో కళ్యాణ్ విషయానికి వస్తే కళ్యాణ్ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య నడుస్తున్న ఏదైతే ఉందో దీన్ని చాలా మంది తప్పుగా భావిస్తారు. చెప్పాను కదా, ఈ సమాజం నా బొంగులో సమాజం ఉంది కదా, ఇది ఆల్రెడీ తప్పుగా భావిస్తుంది. ఆల్రెడీ ఆ అమ్మాయి నువ్వు నాకన్నా చిన్నోడివిరా, నాకన్నా తమ్ముళ్ళు లాంటోడివిరా అని చెప్తూనే ఉంది. వాడికి మంచి మాటలు చెబుతూనే ఉంది. అలా కాదురా, ఇలా కాదురా, ఇలా ఉండాలరా, అలా ఉండాలరా అని అన్ని మంచి మాటలు చెబుతున్నా. బయట అదేదో ఒక వాళ్ళిద్దరిని లవర్స్ చేసేసినట్టు లవర్స్ చేసేసి వాళ్ళిద్దరికి మీమ్స్ వేసుకుంటా, వాళ్ళిద్దరికి లవ్ సాంగ్లు వేసుకుంటా, వాళ్ళిద్దరికి లవ్ సింబల్ వేసుకుంటా అసలు ఇట్లా పెట్టేసి వాళ్ళని చేయమాకండి. అది తప్పురా నాయన, అలా చేయమాకండి. సో మీరు దాన్ని ఇది చేయమాకండి. సో అలా కళ్యాణ్ని గనక చేస్తే ఇలాంటివే వస్తాయి, హౌస్ లో కూడా వస్తుంది. సో అందుకని రీతుని చేస్తే నాకు అసలు ఎటువంటి గోళ ఉండదు. ఇంకొకటి రీతు విషయంలో, రీతు కూడా ఫస్ట్ నుంచి తనుజాకి రీతుకు కొంచెం మంచి ఫ్రెండ్షిప్ ఉంది. తనుజాకి రీతు పిక్కలే అని కొద్దిగా ఆ సాఫ్ట్ కార్నర్ లో దీనికి ఏం తెలీదు, ఇది పిచ్చిది తిక్కలది ఎట్ట పడితే అట్ట ఉంటది, దీనికి ఎంత మంచి చెప్తే అర్థం కాదు, సో దీన్ని సేవ్ చేసుకుంటే బెటర్ అనుకొని సో రీతుని సేవ్ చేసింది. సో జరిగిన విషయం అయితే ఇదనమాట. ఓకేనా, ఉంటా మరి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి అప్డేట్స్ మీకు ఇన్స్టాగ్రామ్ లో వస్తున్నాయి. సో షో జరుగుతున్న వెంటనే మనం ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్స్ అయితే ఇస్తున్నాము. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వకపోయినా ప్రతి ఒక్కరు ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఉంటా మరి దోస్తులు.